మిత్రులారా, ముల్లుపోయి కత్తెచ్చే డడ్డాం కడ్డాం అని చిన్నపిల్లల పాట మనందరికీ తెలుసు. ఒకటి పోయి ఒకటి వచ్చినా ప్రయోజనం ఏమీ లేదు, అన్నీ నిష్ప్రయోజకమైనవే అనే ఒక శాశ్వత సత్యాన్ని చెప్పే పాట అది. సరిగ్గా అది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో రుజువు అవుతోంది. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు జూలై 25న. ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని విద్యామంత్రిగా నియమించారు. దానికన్నా ఒక్కరోజు ముందే విద్యాశాఖ కార్యదర్శిగా ఉండిన వినీత్ జైన్ను బదిలీ చేసి ఆయన స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ను నియమించారు. ఈ నియామకాల వల్ల ఏం జరుగుతుంది? అసలు ఈ నియామకాలు జరిగిన సందర్భంలో కొత్తగా వచ్చిన వారెవరు? వీరిలో ఒకరు రేపిస్టులను సమర్థించినవారు, హంతకులను సమర్థించినవారు. మరొకరు తాను అధికారంలో ఉన్న చోట తన అధికారాన్ని వినియోగించి కుటుంబ సభ్యుల పేరు మీద అవినీతి చేసినవారు. వారికి ఇప్పుడు ఈ కొత్త పదవులు వచ్చాయి. వివరాల్లోకి వెళ్దాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే ప్రహ్లాద్ వెంకటేష్ జోషి అనే కర్ణాటకకు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుణ్ణి విద్యాశాఖ మంత్రిగా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆయన చరిత్రను ఒకసారి క్లుప్తంగానైనా తెలుసుకోవాలి. ఆయన తొలి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ఉన్నాడు. ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీలోకి వచ్చాడు. 1998లో భారతీయ జనతా పార్టీ ధార్వాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించారు. అక్కడి నుంచి 2004లో మొదటిసారి పార్లమెంటుకు గెలిచాడు. అప్పటి నుంచి 5 సార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2019లో రెండోసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన ఎంపీగా గెలిచి మొట్టమొదట పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ అంటే చాలా కీలకమైన శాఖలు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడని పేరు. అందువల్ల కొత్త చట్టాలు ప్రవేశపెట్టే పార్లమెంటు వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, విపరీతంగా బహుళజాతి సంస్థలతో సంబంధాలు, బహుళజాతి సంస్థలకు ఖనిజాలు అప్పగించడము, దానివల్ల వందల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించే బొగ్గు శాఖ, గనుల శాఖ ఆయన నిర్వహించాడు. 2025లో గెలిచిన తర్వాత ఇప్పుడు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లాంటి శాఖలు నిర్వహిస్తున్నాడు. ఆయనను ఇప్పుడు అదనపు బాధ్యతగా విద్యాశాఖ ఇచ్చారు. అయితే ఆయన గురించి ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. అనేక అంశాలు. ఆయన ఎట్లా ధార్వాడ్లో తొలి రోజుల్లోనే ఈద్గా మైదాన్ వివాదం అంటారు, ఈద్గా మైదాన్ వివాదంలో దాన్ని మతోన్మాద పూరితం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇటువంటి చరిత్ర అంతా ఉంది. అవన్నీ పక్కన పెట్టి 2022లో కేంద్ర మంత్రిగా ఉండగా జైలు నుంచి క్షమాభిక్ష పెట్టి విడుదల చేసిన రేపిస్టులను, హంతకులను సమర్థిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేశాడు. వాళ్ళని విడుదల చేయొచ్చు అన్నాడు. నిజానికి వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎట్లా విడుదల చేశారు? ఆ చరిత్రలోకి కూడా వెళ్ళాలి. 2002 గుజరాత్ మారణకాండ సందర్భంగా 2002 గుజరాత్లో బిల్కిస్ బానో అనే ఒక 21 ఏళ్ల యువతి మీద అత్యాచారం జరిగింది. ఆమె అప్పటికి 5 నెలల గర్భిణి. ఆమెకు 3 సంవత్సరాల పాప ఉంది. ఆమె ఇంట్లోకి జొరబడి గూండా మూకలు ఆమె కుటుంబంలో ఆ 3 సంవత్సరాల పాపతో సహా 14 మందిని నరికి చంపారు. బిల్కిస్ బానో మీద అత్యాచారం చేశారు. ఇది కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత ఇది కేసు విచారణ క్రమంలో గుజరాత్లో విచారిస్తే న్యాయం దక్కే అవకాశం లేదు. గుజరాత్లో సమాజము, న్యాయస్థానాలు ఈ నేరస్తుల ప్రభావానికి గురై ఉన్నాయి. కాబట్టి దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అనే డిమాండ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అంగీకరించి ఈ కేసును మహారాష్ట్రకు, ముంబైలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. ఆ ముంబై ప్రత్యేక సిబిఐ కోర్టు విచారణ జరిపి సాక్ష్యాధారాలన్నీ చూసి ఈ 11 మంది సామూహిక అత్యాచార నేరం, హత్యా నేరం చేశారు అని గుర్తించి నిర్ధారించి 11 మందికి యావజ్జీవ శిక్షలు వేసింది. సాధారణంగా కింది కోర్టు శిక్షలు వేస్తే ఆ శిక్షలు పడ్డవాళ్ళు పై కోర్టుకు వెళ్తారు. దీని మీద
సమీక్షించండి, పునర్విచారణ జరపండి అని నిందితులందరూ ముంబై హైకోర్టుకు వెళ్ళారు. ముంబై హైకోర్టు మళ్ళీ విచారణ జరిపి కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే, వీళ్ళు నేరం చేశారని నిస్సందేహమైన సాక్ష్యాధారాలున్నాయి కనుక యావజ్జీవ శిక్ష సరైనదే అని చెప్పింది. అంటే 2 సార్లు న్యాయ విచారణలో వాళ్ళు నేరస్తులని రుజువైంది, వాళ్ళు జైల్లో ఉన్నారు. 2022లో భారత ప్రభుత్వం స్వాతంత్ర్య దినపు అమృతోత్సవం అని దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరిపింది. ఆ ఉత్సవాలలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ 11 మందికి క్షమాభిక్ష ప్రకటించింది. సామూహిక అత్యాచారం చేసిన నేరస్తులకు 14 మందిని, 3 సంవత్సరాల పసిపాపతో సహా 14 మందిని హత్య చేసిన నేరస్తులకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసింది. ఇంత ఘోరమైన నేరాన్ని, ఇంత ఘోరమైన పరిణామాన్ని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి బహిరంగంగా వాళ్ళ సత్ప్రవర్తనకు బయటికి వచ్చారు. చట్టబద్ధంగానే జరిగింది, దీంట్లో తప్పేం ఉంది అని అన్నాడు. మనం చాలాసార్లు చూస్తున్నాం, రేపిస్టులను, హంతకులను జైలు నుంచి విడుదల కాగానే వాళ్లకు పూలదండలేసి జై శ్రీరామ్ నినాదాలతో ఊరేగించడం. సరిగ్గా అటువంటి పనే చేసిన వ్యక్తి ఇవాళ దేశ విద్యాశాఖకు నాయకుడుగా ఉండబోతున్నాడు. అయితే ఇంకొక మలుపు కూడా ఉంది. దీని మీద దేశమంతా గగ్గోలు చెలరేగింది. బిల్కిస్ బానో అత్యాచారపు కేసు, హత్య కేసు, నేరస్తులను ఇట్లా వదిలేస్తారా అని. అందువల్ల ఆ కేసు సుప్రీంకోర్టు కూడా వచ్చింది. సుప్రీంకోర్టు 2024 జనవరిలో వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించడం తప్పు, వాళ్ళ నేరం 1కి 2 సార్లు రుజువైంది కాబట్టి వాళ్ళు కింది కోర్టు వేసిన శిక్ష భరించవలసిందే, ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు అని తీర్పిచ్చింది. మేము 3 నెలల తర్వాత జైలుకు వస్తాం, 6 నెలల తర్వాత జైలుకు వస్తాం అని వాళ్ళు మళ్ళీ పిటిషన్లు పెట్టుకున్నారు. ఎంత మాత్రము సమయం ఇవ్వము, తక్షణమే మీరు జైలుకు వెళ్ళవలసిందే అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళను విడుదల చేయడం సరైనదే అని నేను అనడం పొరపాటైపోయింది అనే ఒక పశ్చాత్తాప ప్రకటన, ఒక క్షమాపణ ప్రకటన ఇవ్వని కరుడుగట్టిన నేరస్తులను సమర్థించే స్వభావం ఉన్న ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ఇవాల్టి నుంచి భారత విద్యా రంగానికి ప్రధానమైన విధాన నిర్ణయాలు చేసే బాధ్యతల్లో ఉండబోతున్నాడు. ఇది ఈ దేశం తీరు. అక్కడి నుంచి రెండో వ్యక్తి దగ్గరికి వద్దాం. మంత్రులు ఎవరున్నప్పటికీ కార్యదర్శులు అంటే ఐఏఎస్ అధికారులు, బ్యూరోక్రాట్లు, వాళ్ళు విధాన నిర్ణయాలు చేస్తారు, వాళ్ళు రాస్తారు, వాళ్ళు అమలు చేస్తారు, వాళ్ళే సమీక్షిస్తారు, వాళ్ళ చేతుల్లోనే పగ్గాలు ఉంటాయి. అటువంటి విద్యాశాఖ కార్యదర్శిగా వినీత్ జైన్ ఉండేవాడు ఈ పేపర్ లీకులు జరిగిన సందర్భంలో. అందువల్ల అని చెప్పకుండానే ఆయనను జూలై 24న బదిలీ చేశారు. మరొక శాఖ బదిలీ చేసి ఆ స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ అనే మరొక సీనియర్ ఐఏఎస్ అధికారిని విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించారు. ఈ నరేష్ పాల్ గంగ్వార్ 1994 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన, రాజస్థాన్ క్యాడర్కు చెందిన ఒక ఐఏఎస్ అధికారి. ఆయన గతంలో యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ శాఖలకు కార్యదర్శిగా ఉండేవాడు. ఈ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ శాఖ కేంద్ర ప్రభుత్వ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్ట్రీలో ఒక భాగంగా ఉండేవాడు. ఆ మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ హార్టికల్చర్ బోర్డుకి ఒక పథకం ఉంది, దోసకాయలు పెంచే ఒక పథకం. ఆ పథకం పేరు మీద, తన తల్లి పేరు మీద, తన భార్య పేరు మీద, తన కొడుకు పేరు మీద ఆ పథకం నుంచి సబ్సిడీలు, నిధులు పొంది 1,16,00,000 రూపాయలు కైంకర్యం చేశాడు అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఇప్పుడు వచ్చినవి కాదు. ఈ పేపర్ లీకేజ్ ఆందోళన కన్నా ముందే జూన్ 27 నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ వివరాలన్నీ ప్రచురించింది. ఈ వివరాలన్నీ ప్రచురించిన నెల రోజులకు ఆయనకు మరొక కీలకమైన పదవి దొరికింది. అంటే ఒకవైపు నేరస్తులను సమర్థించే వారికి, మరొక వైపు బహిరంగంగా అవినీతికి పాల్పడ్డారు అని తెలిసిన వారికి ఉన్నత పదవులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఆయా వ్యక్తుల మంచితనం, చెడ్డతనం కాదు. ఇది వ్యక్తుల సమస్య కాదు. నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడనంటే ఆయనేమి నా తప్పు ఒప్పుకుంటున్నాను, నా నైతిక బాధ్యత అంగీకరిస్తున్నాను, నేను
ఆధిపత్యం వహిస్తున్న విద్యాశాఖలో జరిగిన పొరపాట్ల వల్ల 23 మంది ముక్కుపచ్చలారని పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు, అందువల్ల నేను బాధ్యత వహిస్తున్నాను అని అనలేదు. 2 పేజీల లేఖ రాశాడు. 2 పేజీలలో తన తప్పు గురించి, పొరపాటు గురించి పశ్చాత్తాపం లేదు. ఆ ఆందోళన విదేశీ శక్తుల చేతుల్లోకి పోతుంది కాబట్టి, సంఘ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి పోతుంది కాబట్టి ఆ ఆందోళనను తప్పించడానికి నేను రాజీనామా చేస్తున్నాను అని మళ్ళీ కూడా బాధితుల మీదనే, ఆందోళనకారుల మీదనే ఒక ఆరోపణ చేశాడు. అటువంటి రాజీనామా లేఖ అంటే ఏమీ త్యాగం లేదు, దాంట్లో పశ్చాత్తాపం లేదు, దాంట్లో తప్పు ఒప్పుకోవడం లేదు. చేసిన గొప్ప పనిలాగా ఆయన రాజీనామా తర్వాత పార్లమెంటుకు, సోమవారం పార్లమెంట్ సమావేశాలు మళ్ళీ మొదలవుతున్నాయి. పార్లమెంటుకు వస్తే భారతీయ జనతా పార్టీ సభ్యులందరూ ఆయనను సత్కారం చేసి ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చి ఎక్కడికి పోతున్నది ఈ దేశం? ఇది వ్యక్తుల సమస్య కాదు, వ్యవస్థ సమస్య. ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎన్ని అక్రమాలకు, అవినీతికి నిలయమైందో. 10 సంవత్సరాలలో 172 పరీక్ష పత్రాలు. ఈ మాట అనగానే వెంటనే భారతీయ జనతా పార్టీ ఏతర ప్రభుత్వాల, రాష్ట్ర ప్రభుత్వాలలో లేదా అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో పేపర్లు లీక్ కాలేదా అంటారు. ఎప్పుడు పేపర్లు లీక్ అయినా తప్పనిసరిగా ఆ బాధ్యత విద్యాశాఖదే, వ్యవస్థదే. విద్యా వ్యవస్థ పుచ్చిపోయిందని, విద్యా వ్యవస్థ పనికిరాని స్థితికి చేరిందని ఈ ఉదాహరణలు చూపెడుతున్నాయి. కనుక ముళ్ళు పోయి కత్తి వచ్చే అన్నట్టుగా ముళ్ళుతో ఉపయోగం లేదు, కత్తితో ఉపయోగం లేదు. ముళ్ళు పోయి కత్తి వచ్చిన స్థితి మారి అసలు వ్యవస్థే మారుతుందా? ఇది ఆలోచించవలసిన విషయం. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం.